అందరికీ నమస్కారం. నేను మీ దేవి. సిరివెన్నెల 26వ భాగం. రచయిత వనజ గారు. ఆ బ్రేస్లెట్ శాండీదేమో అని ఆలోచించి ఒకసారి రవలి వాళ్ళ ఇంటికి వెళ్ళాలని డిసైడ్ అయ్యాడు. ఏమైనా క్లూ దొరుకుతుందేమో అని అనుకున్న వెంటనే సారథిని తీసుకొని రవలి ఇంటికి బయలుదేరాడు అర్జున్. అర్జున్ని చూడగానే మోహన్ని రెస్పెక్ట్గా లేచి నిల్చున్నాడు. అప్పుడే ఒక డాక్టర్ రూమ్లో నుండి బయటకు వస్తూ ఉంటే ఏమైంది సార్ అని అడిగాడు అర్జున్. మోహన్ బాధగా, ఈ టైంకి మా రవలి మ్యారేజ్ అయిపోయి ఉండాలి సార్, కానీ రవలి తిరిగి రాలేదు. మగపెళ్లివారు మా అబ్బాయిని ప్రేమించి ఇంకొకరితో వెళ్ళిపోయిందని అన్నారు. ఎంత అమ్మాయి కిడ్నాప్ అయిందని చెప్తున్నా దాంతో ఈశ్వరికి హార్ట్ స్ట్రోక్ వచ్చింది సార్ అని. మా అమ్మాయి గురించి ఏదైనా క్లూ తెలిసిందా సార్ అని అడిగాడు మోహన్. అర్జున్కి వాళ్ళ ఫాదర్కి ఎలా ఆన్సర్ చేయాలో తెలియక అలాగే కామ్గా ఉన్నాడు. కానీ వీటన్నిటికీ తను గిల్టీగా ఫీల్ అవుతూ తన మీద తనే కోపం తెచ్చుకొని, సారీ సార్, బట్ మీ అమ్మాయిని క్షేమంగా మీ దగ్గరికి తీసుకువచ్చే పూచి నాది అని అంటూ హామీ ఇచ్చి, ఇఫ్ యూ డోంట్ మైండ్ ఒకసారి మీ అమ్మాయి ఫొటోస్తో పాటు శాండీ ఫొటోస్ కూడా తీసుకొని వస్తారా అని అడిగాడు అర్జున్ మోహన్ గారిని. ఎందుకు ఏమిటి అని అనకుండా మోహన్ వెళ్ళి రవలి ఆల్బమ్ తీసుకొని వచ్చాడు. అర్జున్ అక్కడే కూర్చొని ఆ ఆల్బమ్ చూస్తూ ఉంటే శాండీ రవలి ఫొటోస్ వచ్చేసరికి ఇంకా పరీక్షగా చూడటం మొదలుపెట్టాడు. కానీ వాళ్ళిద్దరివి క్లోజ్ ఫొటోస్ చూశాక అర్థమైంది ఏంటంటే, శాండీకి ఎలాంటి బ్రాస్లెట్స్ వేసుకునే అలవాటు లేదని, ఇండియాకి వచ్చినప్పటి నుంచే ఒకే గోల్డ్ బ్యాంగిల్ మాత్రమే యూజ్ చేస్తోందని ఆ ఫొటోస్ చెప్తున్నాయి. అర్జున్కి ఒక క్లారిటీ వచ్చాక మోహన్కి థ్యాంక్స్ చెప్పేసి ఒకసారి ఈశ్వరిని చూసి మళ్ళీ స్టేషన్కి బయలుదేరాడు. ఇంకేంటి పిన్ని విశేషాలు అని అడిగింది సిరి కాఫీ తాగుతూ కనకంతో. ఏముందమ్మా, మామూలే, కూతురు అల్లుడు మనవళ్ళు బాగానే ఉన్నారు. ఎలా జరిగింది జాతర అని అడిగింది కనకం. ఆ పిన్ని, చాలా బాగా జరిగింది. ఇంకా మా పెద్దన్న ఎంగేజ్మెంట్ కూడా బాగా జరిగింది. మీకు తెలుసా, నా ఫ్రెండే వదిన అని అంటూ సంబరంగా చెప్పింది సిరి. కనకం కూడా సిరి చెప్పేది నవ్వుతూ వింటూ ఉంది. సిరమ్మ, అర్జున్ సార్కి నైట్ డ్యూటీ ఏం లేదు కదా, మరి వంట ఏం చేస్తున్నావని అడుగుతూ టీవీ ఆన్ చేసింది కనకం. మామూలుగా సిరికి న్యూస్ అంటే భయం, సో ఎప్పుడూ చూడదు. కానీ సిరి వంటగదిలోకి వెళ్ళిపోయాక కనకం ఒకసారి న్యూస్ ఛానల్ పెట్టింది. వంట చేస్తున్న సిరిని న్యూస్ హెడ్లైన్స్ విని బయటకు వచ్చి చూసి షాక్ అయింది. అది శాండీ కేస్నే ఓల్డ్ న్యూస్ మళ్ళీ మళ్ళీ వేస్తున్నారు. సిరికి ఆ న్యూస్ చూసి ఫస్ట్ భయమేసిన, శాండీకి అలా చేసిన వాడి మీద పీకల దాకా కోపం వచ్చింది. అసలు ఇలా చేసే మనుషులు ఉంటారా పిన్ని, అలాంటి వాళ్ళని అంటూ సిరి అంటుంటే అప్పుడే టీవీలో అర్జున్ రావడంతో ఈ కేసు ఈయన టేకప్ చేశారా అనుకుంటూ న్యూస్ని చూసి మళ్ళీ వంట పనిలో పడింది. స్టేషన్లో అర్జున్ శాండీ థింగ్స్ నుండి తీసుకున్న బ్రేస్లెట్, తనకి దొరికిన బ్రేస్లెట్ పక్కపక్కన పెట్టి చూస్తూ ఉన్నాడు. ఆ ఫొటోస్ని బట్టి చూస్తే ఇది ఆ అమ్మాయిది కాదనిపిస్తోంది. మరి తన ఒంటి మీదకి ఎలా వచ్చినట్టు, ట్విన్నింగ్ లాంటి ఈ బ్రేస్లెట్స్కి లింక్ ఏంటి అని ఆలోచిస్తూ ఉన్నాడు అర్జున్. సార్ ఇంటికి వెళ్దామా అని వచ్చాడు సారథి. సారథి, చాలా హెడేక్గా ఉంది, పైగా ఎక్స్ట్రా వర్క్ కూడా ఏం లేదు, వెళ్దాం పదా అని ఆ 2 బ్రేస్లెట్స్ తీసుకొని ఇంటికి వెళ్ళాడు అర్జున్. అర్జున్ సారథి ఇంటికి వచ్చేసరికి సిరి వంట చేసేసి హాల్లోనే కనకంతో ముచ్చట్లు పెట్టింది. సిరి గీజర్ ఆన్ చేయి అని చెప్పి అర్జున్ డైరెక్ట్గా తన రూమ్లోకి వెళ్ళిపోతే సిరి కూడా వెనకే వెళ్ళి, నైట్ డ్యూటీ ఉందా అర్జున్ గారు అని అంటూ భయంగా ఉంది. అవును ఉంది అని చెప్పి సిరి రియాక్షన్ కోసం వెనక్కి తిరిగి చూశాడు అర్జున్. ఉందా అని నిట్టు వచ్చి గీజర్ ఆన్ చేసి అర్జున్ నైట్ డ్రెస్ బెడ్ మీద పెడుతూ ఉంది. 10 నిమిషాలకి అర్జున్ ఫ్రెష్ అయ్యేసి వచ్చి సిరి అర్జున్ యూనిఫామ్ పక్కన పెడుతూ వాటిలోని ఉన్న థింగ్స్ అన్ని డెస్క్లో వేస్తూ ఉంది. సిరి ఒక బ్రేస్లెట్స్ ఉన్న కవర్ చూసి ఏంటివి గుచ్చుకుంటున్నాయి అనుకుంటూ ఓపెన్ చేసి చూడబోయే టైంకి అర్జున్ వాటిని తీసుకుని, ఏ సిరి, ఇవి ఒక విక్టిమ్వి, ముట్టుకోకు అని చెప్పి ఆ కవర్ని తన పర్సనల్ డ్రయర్లో వేసేసి సిరి ఎదురుగా నిలబడ్డాడు అర్జున్. అతని ఇంటెన్షన్ ఏంటో అర్థం చేసుకుని అర్జున్ని బెడ్ మీద కూర్చోబెట్టి తల తుడవడానికి ఎక్స్ట్రా టవల్ తీసుకొని తుడుస్తూ ఉంది. సిరి అంత ఇదిగా తల తుడుస్తూ ఉంటే మన అర్జున్ ఎందుకు కామ్గా ఉంటాడు? ఖాళీగా ఉన్న తన చేతుల్ని సిరి నడుము మీదకి పోనిచ్చి అక్కడ ఆటలు ఆడటం మొదలుపెట్టాడు. అర్జున్ ఆటలకి తాళలేక మొత్తం హెయిర్ అంతా తడి లేకుండా ఫాస్ట్గా తుడిచేసి, లేట్ అయింది, భోజనం చేదురు గాని రండి అని పిలిచింది. అర్జున్ అలకగా తన చేతులు వెనక్కి తీసేసుకొని నాకు ఆకలిగా లేదన్నాడు టీషర్ట్ వేసుకుంటూ. అర్జున్ అలిగాడని అర్థమయ్యి సిరి అర్జున్ మెడలో హారంలాగా తన చేతుల్ని వేసి, మీరక్కడితో ఆగరు నాకు తెలుసు, మళ్ళీ మీకు నైట్ డ్యూటీ ఉంది కదా అని ఒత్తి పలుకుతూ, లేట్ అవుతుందని ఫాస్ట్గా తుడిచేశాను అని, ఇక వెళ్దాం పదండి అంటూ అర్జున్కి దూరం జరిగింది సిరి నైట్ డ్యూటీ అంటుంటే నవ్వొచ్చి అయినా కామ్ అయిపోయి సరే పద అని కిందకి వెళ్ళాడు అర్జున్ కూడా. అందరూ కమ్మని భోజనం సిరి వడ్డిస్తుంటే తృప్తిగా తినేశారు. లాస్ట్లో సిరి కూడా తినేసి ఈయన మళ్ళీ బయటకు వెళ్ళిపోతారా ఏంటి అనుకుంటూ ఫాస్ట్గా కిచెన్ సర్దేసి
పాలు తీసుకొని రూమ్లోకి వెళ్ళింది. అర్జున్ ఆరాంగా ఏసీ కూలింగ్ పెంచుకొని బాల్కనీ డోర్ కూడా క్లోజ్ చేసేసి కాలు మీద కాలేసుకొని ఊపుతూ ఏదో ఆలోచిస్తూ ఉన్నాడు. లోపలికి వచ్చిన సిరి అర్జున్ శుభ్రంగా పడుకొని ఉంటే ఇంకా టైం ఉందేమోలే అనుకుంటూ అర్జున్ గారు పాలు అంది. ఇప్పుడు ఇవంత ఇంపార్టెంట్ అంటావా సిరి అన్నాడు అర్జున్ సైడ్గా సిరిని చూస్తూ. అలా అంటారేంటి అర్జున్ గారు, మీరు నైట్ టైం పాలే తాగుతారు కదా, మరి ఇంపార్టెంటా అని అంటారేంటి అని అంది అయోమయంగా. సరే కానీ డోర్ లాక్ చేసిరా అని చెప్పాడు అర్జున్. సిరి డౌట్గా చూస్తూ ఎందుకండి, మీరు మళ్ళీ డ్యూటీకి వెళ్తారు కదా, అప్పుడు పిన్ని వస్తుంది, మళ్ళీ వేయడం తీయడం ఎందుకు అని అంది. అర్జున్ ఓసిన పిచ్చి మొద్దు అనుకుంటూ నువ్వు చెప్పింది చేసిరా ముందు అన్నాడు కాస్త గట్టిగా. సిరి అదే అయోమయంలో వెళ్ళి డోర్ క్లోజ్ చేసి వచ్చి ఎదురుగా నిలబడుకొని అర్జున్ వైపే చూస్తూ అలాగే ఉంది. ఏంటి డ్యూటీకి వెళ్లకుండా ఇంకా బెడ్ మీదే పడుకొని ఉన్నారు అని ఆలోచిస్తున్నావా అని అర్జున్ సూటిగా సిరిని అడిగేసరికి అడ్డంగా నిలువుగా తలని రెండు రకాలుగా సిరి తలూపుతూ ఉంటే సిరి ఫేస్ ఎక్స్ప్రెషన్స్కి అర్జున్కి నవ్వు వస్తున్నా కూడా సడన్గా సిరి నడుం పట్టుకొని తన మీదకి లాక్కొని నైట్ డ్యూటీ అంటే డ్యూటీ ఇన్ నైట్ అండ్ బెడ్ అని అర్థమే అంటూ సిరి కేసు చూశాడు అర్జున్. క్షణంలో జరిగిన దానికి సిరి అర్జున్ మీద పడి వెంటనే చేతిలోని పాల గ్లాస్ టేబుల్ మీద పెట్టేసింది. ఏంటి అర్జున్ గారు అలా లాగేశారు అని అర్జున్ మీద చిరుకోపంతో సిరి అంటూ ఉంటే మరి నైట్ టైం నైట్ డ్రెస్ వేసుకొని హెడ్ బాత్ చేసి ఇలా ఒంటరిగా పడుకుంటే కూడా నైట్ డ్యూటీకి వెళ్ళలేదా అని అంటావేంటే తింగరి బుచ్చి అంటూ సిరికి మాట్లాడడానికి కూడా వీలు కాకుండా ఇద్దరి పెదవుల్ని ముడేశాడు అర్జున్. సిరి చేతులు అర్జున్ మెడ చుట్టూ ఉంటే అర్జున్ తన చేతుల్ని సిరి నడుము మీదకి చేర్చి గట్టిగా ప్రెస్ చేశాడు. అలాగే ప్రెస్ చేస్తూ సిరిని బెడ్ మీదకు దొర్లించి అర్జున్ సిరి మీద వాలాడు. ముద్దు కాలాన్ని కరిగించేస్తుంటే పెదవుల యుద్ధం ముగిసి అర్జున్ తన పెదాల్ని సిరి గడ్డం మీదకి కంఠం మీదుగా కిందకి వెళ్తూ ఉంటే తన చేతికి అందిన స్విచ్ బోర్డులో రూమ్ లైట్ ఆఫ్ చేసి బెడ్ లైట్ వేసింది. మెల్లిగా ఇద్దరి వలువలు నేల మీదకి జారగా ఒకరికొకరు వస్త్రంగా మారారు సిరి అర్జున్లు. గాఢ చుంబనాలు, వేడి నిట్టూర్పులు, ఏసీ చల్లదనం, అలసిన దేహాలు విశ్రాంతి కోరుతూ ఎప్పటికో నిద్రలోకి జారుకున్నారు ఇద్దరు. ఆమె సాంగత్యం అతనికి ఎంతో ఇష్టం. అతని అపురూపం, అతని స్వాంతన ఆమెకి కొండంత ధైర్యం. కానీ అప్పుడప్పుడు కాలమే కాటేసే కాలనాగు. ఎప్పటికప్పుడు తన ఒళ్ళో అతని టెన్షన్స్ అన్నీ మరిపిస్తుందామె. అర్జున్ సిరి ఎద మీద పడుకుని నిద్రలోకి జారుకున్నాడు. కానీ మెలకువలో ఉన్న సిరి అర్జున్ తల నిమురుతూ అర్జున్ ఏదో టెన్షన్లో అండ్ డీప్ థింకింగ్లో ఉన్నాడని అతని చర్యల ద్వారా అర్థం చేసుకుని అతనికి హాయి కలిగించేలాగా తల నిమురుతూ ఉంది. సిరిని ఇంకా గట్టిగా హత్తుకుంటూ తన నడుం చుట్టూ ఒక చెయ్యి వేసుకొని నిద్రపోతూ ఉన్నాడు అర్జున్. కానీ నిద్రలో కూడా అతని మెదడు ఏదో ఆలోచిస్తోందని చెప్పడానికి నొసలు ముడిపడి ఉంది. సిరి అర్జున్ని ఇంకా తనకే సదుముకుంటూ జోకొడుతూ తల నిమురుతూ తను మాత్రం నిద్రకి ఉపక్రమించింది. తెల్లవారి 4:30 గంటల సమయంలో ఏదో గుర్తొచ్చిన వాడిలా సడన్గా నిద్ర నుండి లేచాడు అర్జున్. కానీ తన చైన్ సిరి తాలిబొట్టు చైన్కి లింక్ పడి ఉండడంతో దాన్ని తీసే ఓపిక లేక చైన్ హుక్నే తీసి సిరి మెడలో వేశాడు. నైట్ ట్రాక్ టీ షర్ట్ వేసుకొని బాల్కనీలోకి వెళ్ళిపోయాడు అర్జున్. అంతకు ముందరే కళ్ళు మూసిన సిరి అర్జున్ కదలటంతో ఆమెకి మెలకు వచ్చి అర్జున్ ఎందుకో బాగా డిస్టర్బ్ అయ్యాడు అని అర్థం చేసుకుంటూ లింక్ తనే తీసి జుట్టుని మొత్తం కూడా కొప్పుగా కట్టి కింద పడి ఉన్న చీరని కట్టుకొని కాఫీ కోసం వెళ్ళింది కిచెన్లోకి. బాల్కనీలో నిలబడున్న అర్జున్ సిగరెట్ల మీద సిగరెట్లు కాల్స్తూ ఆలోచిస్తూ ఉన్నాడు. ఏదైనా తెలియకుండా నేను లింక్ని మిస్ అవుతున్నానా? దీనంతటికి కారణం ఆ ఎమ్మెల్యేనా లేక ఇంకా ఎవరైనా ఉన్నారా? ఫస్ట్ కాలేజ్ స్టూడెంట్స్, ఇప్పుడు హౌస్ వైఫ్స్ అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు? ఏం చేస్తున్నారు అందరితో? శాండీ కేసుకి కూడా ఈ కేసెస్తోనే లింక్ ఉందా అని ఆలోచనల మధ్య సతమతమవుతూ ఉన్నాడు. కాఫీ పట్టుకొని బాల్కనీ దగ్గరికి వచ్చింది సిరి. సిరిని చూసి ఆఫ్ అయిపోయిన సిగరెట్ని పక్కన పడేశాడు అర్జున్. అప్పటికే పక్కన చాలా అయిపోయిన సిగరెట్ తుంటలను చూసి సిరికి కోపం రానే వచ్చింది. ఫస్ట్ గట్టిగా అరుద్దామని అనుకుంది. కానీ ఏదో ఇంపార్టెంట్ విషయమై అర్జున్ ఆలోచిస్తున్నాడు అని అర్థం చేసుకొని కాఫీ అర్జున్ గారు అని అంది. కప్పు ముందుకు పెట్టి అని అంటూ కప్ తీసుకొని ఇటువైపు తిరిగాడు. ఫ్రెష్ అప్ అవుదామని లోపలికి వెళ్తున్న సిరిని ఆపి చెయ్యి పట్టి కాస్త దగ్గరగా లాక్కొని ఆమె కళ్ళల్లోకే కళ్ళు పెట్టి చూశాడు. సిరి నేల చూపులు చూస్తూ ఉంటే అర్జున్ కళ్ళు మాత్రం సిరి మెడ వంపున పడి అక్కడ గాయం తన వల్లనే అని చెప్తూ ఉంటే కాస్త గిల్టీగా అనిపించి అర్జున్కి ఖాళీ కప్ పక్కన పెట్టేసి ఆ గాయం మీద నిమురుతూ ఉంటే అర్జున్ ఆలోచన అర్థమై కళ్ళు పైకెత్తి కనురెప్పలు టపటపలాడించింది సిరి. సారీ. ఇంకా అర్జున్ మాట పూర్తవకముందే అతని నోటిని తన అరచేత్తో మూసేస్తూ తల అడ్డంగా ఊపింది. మీరెవ్వరికీ సారీ చెప్పకూడదు అర్జున్ గారు. సారీ తప్పు చేసిన వాళ్ళే చెప్తారు.
ఇప్పుడు ఈ చిన్నదానికి అంత అవసరం లేదు, ఇది గాయం అని మీరు అనుకుంటుంటే మీ ప్రేమ అని నేను అనుకుంటున్నాను అంటూ తన 2 చేతులు అర్జున్ భుజం మీద వేసి కాళ్ళు కొంచెం పైకెత్తి అర్జున్ నుదుటిపై ప్రేమగా ముద్దాడి అర్జున్ రియాక్ట్ అయ్యేలోపే రూమ్లోకి పరుగున వెళ్ళిపోయింది సిరి. అర్జున్ తన నుదుటి మీద రబ్ చేసుకుంటూ నా సిరికి ఊరెళ్ళి వచ్చాక కాస్త ధైర్యం వచ్చిందే అని అనుకుంటూ కాసేపు అక్కడే ఉండిపోయాడు. సిరి ఫ్రెష్ అప్ అయ్యి పూజ చేసి టిఫిన్ కూడా చేసేసి డైనింగ్ టేబుల్ మీద సర్దుతూ ఉంది. అంతలో కనకం సారథి రావడంతో వాళ్ళకి టిఫిన్ పెడుతూ ఉంది సిరి. అర్జున్ యూనిఫామ్లో కిందకి వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాడు. సిరి కూడా సైలెంట్గా అర్జున్కి వడ్డిస్తూ ఉంది. తినడం అయిపోగానే సారథితో స్టేషన్కి వెళ్ళిపోయాడు అర్జున్. సిరమ్మ నువ్వు కూడా టిఫిన్ చెయ్యమా అని అంది కనకం. హా పిన్ని అని అంటూ సిరి కూడా తినడానికి కూర్చుంది. కానీ అర్జున్ గురించే ఆలోచిస్తూ ఉంది. ఏంటి సిరమ్మ ఆలోచిస్తూ ఉన్నావు? ఏం లేదు పిన్ని, అర్జున్ సార్ గురించేనా అని అడిగింది కనకం. ఏమైందిమా? ఆయన ఎందుకో చాలా డిస్టర్బ్డ్గా ఉన్నారు పిన్ని. ఏమైనా కేసు విషయం ఏమోలే సిరమ్మ అని అంది కనకం. నార్మల్ కేసెస్ ఎలాంటివైనా ఆయన ఇంటికి వచ్చాక మామూలుగా ఉంటారు. కానీ ఆయన ఎందుకో ఏదో విషయానికి చాలా థింక్ చేస్తున్నారేమో అనిపిస్తోంది. పోలీసులంటే అంతే కదమ్మా, ఏదో కంప్లైంట్ ఇచ్చారు, రాసుకున్నాము, దొరికితే పట్టుకుంటామని కొందరుంటే అర్జున్ సార్ లాంటి వారు 100కి 1 కూడా ఉంటారో ఉండరో. ఏ సమస్య వచ్చినా అది తన వాళ్ళకి వచ్చినట్టుగా స్పందించేవారు చాలా తక్కువ. నువ్వు మాత్రం భయపడకు సార్, తనకి వచ్చిన సమస్య పరిష్కరించాక మామూలు అయిపోతారులే సిరమ్మ, నువ్వు టిఫిన్ తిను అని చెప్పి ఇంకాస్త టిఫిన్ వడ్డించింది కనకం. అర్జున్ స్టేషన్లోకి వస్తూ ఉంటే అందరూ సెల్యూట్ చేస్తున్న సీరియస్గా ఇంకా ఫాస్ట్గా తన క్యాబిన్లోకి వెళ్ళిపోయాడు అర్జున్. తన పీసీ ఆన్ చేసి నిన్న వేరే స్టేషన్ ఎస్ఐ పంపిస్తాను అన్న డీటెయిల్స్ మెయిల్కి వచ్చుంటే చూస్తూ ఉన్నాడు అర్జున్. ఒక్కోటి చూస్తూ ఉంటే అర్జున్ మైండ్ బ్లాక్ అయినట్టుగా ఉంది. వాళ్ళ డీటెయిల్స్ అండ్ ఫ్యామిలీ డీటెయిల్స్ అన్నీ చూస్తూ ఉంటే అర్జున్కి ఇంకా కొత్త కొత్త అనుమానాలన్నీ పుట్టుకొస్తూ ఉన్నాయి. సేమ్ గర్ల్స్ ట్రాప్ విషయంలో ఏ మెథడ్ అయితే ఫాలో అయ్యారో ఇప్పుడు కూడా అలాంటి మెథడ్సే ఫాలో అయ్యారు వాళ్ళు. అందరూ కూడా బిలో మిడిల్ క్లాస్ అమ్మాయిలే అండ్ పూర్ ఫ్యామిలీస్ని. ఇంకో విషయం ఏంటంటే అర్జున్కి అర్థమైంది ఏంటంటే కిడ్నాప్ చేసిన అందరూ ఆడవాళ్ళు ఇల్లిటరేట్స్ని. వాళ్ళకు స్పెసిఫిక్గా ఇలాంటి వాళ్ళే ఎందుకు కావాలి, మధ్యతరగతి పేదవాళ్ళని ఎందుకు ఎంచుకుంటున్నారు అన్న అర్జున్ ప్రశ్నలకు జవాబు దొరకడం లేదు. అప్పుడు ఇప్పుడు సేమ్ మెథడ్స్ ఫాలో అవుతున్నారంటే ఇద్దరు ఒకరేనా లేక పార్ట్నర్సా అని ఆలోచిస్తూ ఉండగా అర్జున్కి ఒక ఐడియా వచ్చింది. శాండీ మిస్ అయిన డేట్ అండ్ టైం అండ్ రవలి మిస్ అయిన డేట్ అండ్ టైం ఒకటే. సంధ్య కూడా వాళ్ళలాగే మిస్ అయింది, కానీ వాళ్ళ ఫాదర్ వల్ల బయటకు వచ్చింది. ఇట్ మీన్స్ ముగ్గురు ట్రాప్ అయింది ఒకే స్కామ్లో. సో ఇప్పుడు సంధ్య ఎక్కడుందో తెలుసుకోవాలంటే ఎలా ఎలా థింక్ చేస్తున్న టైంలో ఒక ఆలోచన వచ్చింది అర్జున్కి. ఇన్ని జరిగిన శాండీ కేసు మాత్రం అర్జున్ని బాగా డిస్టర్బ్ చేస్తోంది. చాలామంది ఫారినర్స్ మన దేశానికి వచ్చి ఇక్కడి ఆచారాలు పద్ధతులు నచ్చి సెటిల్ అయిన వాళ్ళు చాలామందే ఉన్నారు. అలాంటి భారతదేశంలో ఒక విదేశీయురాలికి ఇలా జరిగింది అంటే ఇది ఖచ్చితంగా ఇండియాకి అవమానమే. ఇంకా మన దేశానికి రెస్పెక్ట్ ఎక్కడ ఉంటుంది అని శాండీ కోసం అర్జున్ డిఫరెంట్ వేస్లో థింక్ చేయడం మొదలుపెట్టాడు. ఇంకోసారి ఘటనా స్థలానికి వెళ్తే ఏమైనా క్లూ దొరకవచ్చేమో అని అనుకుని మీడియా కానీ మిగతా స్టాఫ్ని కానీ తీసుకుని వెళ్లకుండా సారథితో మాత్రం ఆ శాండీ బాడీ దొరికిన ప్లేస్కి వెళ్తాడు అర్జున్. గంట నుండి అక్కడే నిలబడి ఆలోచిస్తున్నాడు అర్జున్. జరిగి చాలా డేస్నే అయినా ఏమైనా క్లూస్ దొరికే ఛాన్స్ ఉందేమో అని వచ్చాడు ఇక్కడికి. పోలీస్ గ్రూప్లో ఏవో ఫొటోస్ ఇన్ఫర్మేషన్ వచ్చుంటే చూస్తూ ఉన్నాడు. ఇంతలో సిరి ఏదో స్టేటస్ పెట్టినట్టుగా నోటిఫికేషన్ చూపిస్తుంటే ఓపెన్ చేశాడు. సూర్య జాతరలో ఉన్న చిన్నబాబుతో దిగిన ఫొటోస్ అవి. అప్పటి వరకు చిరాగ్గా ఉన్న అర్జున్ మొహం మీదకి నవ్వొచ్చింది. సిరి ఆ బాబుతో తీసుకున్న స్టిల్స్ చూసి కానీ ఎంతలోనే అర్జున్ కళ్ళు తీక్షణత సంతరించుకున్నాయి. సీరియస్గా ఆ ఫోటోనే చూస్తున్నాడు. ఇంకా ఆ ప్లేస్లో ఉండి అవసరం లేదని ఫాస్ట్గా స్టేషన్కి బయలుదేరాడు. తన క్యాబిన్లోకి కాసేపు ఎవరిని అలౌ చేయకని స్వామికి చెప్పి లోపలికి వెళ్ళిపోయాడు అర్జున్. తన దగ్గర ఉన్న 2 బ్రేస్లెట్స్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాడు. కానీ అవి ప్లెయిన్వి అయినందువల్ల ఎటువంటి నేమ్ లేదు వాటి మీద. ఒక బ్లూ స్టోన్ మాత్రం ఉంది. ఇప్పుడు ఆ స్టోన్ని సిరీ స్టేటస్ పిక్స్లో వెనక షైన్ అవుతూ కనిపించింది, కానీ మొహం మాత్రం కనిపించలేదు. ఇవి 2 కపుల్ బ్రేస్లెట్స్ అయితే ఫోటోలో ఉన్నది డెఫినెట్గా సేమ్ ఇందులో ఒకటే. కానీ పిక్స్లో అతను ఎవరో క్లియర్గా ఫేస్ కనపడటం లేదు. వెంటనే సిరికి కాల్ చేశాడు అర్జున్, కానీ బిజీ అని వస్తూ ఉండడంతో ఫ్యామిలీలో వాళ్ళు ఎవరైనా కాల్ చేస్తున్నారేమో అనుకుని కాల్ కట్ చేశాడు. మరో 10 నిమిషాల తర్వాత చేసినా కూడా అదే రెస్పాన్స్ వచ్చింది. ఇంకా అర్జున్కి చిరాకు వచ్చి ఒక సిగరెట్ వెలిగించాడు. ఆ క్రమంలో అందులో ఉన్న ఒక బ్రేస్లెట్ కింద పడిపోయి హుక్ ఊడిపోయింది. దాన్ని పైకి తీసి చూస్తే అది మళ్ళీ ఫిట్ చేయడం అర్జున్కి తెలియలేదు. చాలా ట్రై చేశాడు.
చివరికి దాన్ని ఫిక్స్ చేసే టైంకి బయట నుండి అరుపులు వినిపిస్తూ ఉంటే అది అక్కడే వదిలేసి బయటికి వెళ్ళి చూసి అర్జున్కి ఎవరో స్టాఫ్ మీద కొంచెం గట్టిగా అరుస్తున్నట్టుగా అనిపించింది. దగ్గరికి వెళ్ళి ఏంటి ఇక్కడ గొడవ అని బేస్ వాయిస్తో అడగగానే కోదండం తలగొక్కుంటూ అది సార్ అని నసిగాడు. అర్జున్ ఆ వచ్చిన అతని వంక చూడటంతో సార్ నా పేరు గోవర్ధన్, నిన్న మా ఆవిడ మార్కెట్కని వెళ్ళి ఇంకా ఇంటికి రాలేదు, మిస్ అయింది, కేసు ఫైల్ చేసుకోవడం చెప్తుంటే కుదరదంటున్నారు సార్ అని బాధగా చెప్పాడు అతను. మళ్ళీ కోదండం వైపు చూస్తూ ఏంటి కోదండం ఎందుకు ఎఫ్ఐఆర్ రాసుకోవడం లేదు అని కాస్త సీరియస్గా అడిగేసరికి అర్జున్ సార్ వాళ్ళు ఉంటున్న ప్లేస్ మన అండర్లో ఉన్న వాళ్ళ ఆవిడ వెళ్ళిన మార్కెట్ మాత్రం మన జ్యుడిషియల్లో లేదు సార్, ఇతను ఆ మార్కెట్ ఏ స్టేషన్ పరిధిలో ఉందో అక్కడ ఇవ్వాలి కదా సార్, అందుకే అక్కడికి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వమని చెప్పాను అని చెప్పి కంప్లైంట్ తీసుకోలేదు సార్ అని అంటూ అతను తలదించుకున్నాడు. కథ కొనసాగుతుంది. అసలు ఇంతకీ ఆ అమ్మాయిల్ని కిడ్నాప్ చేస్తున్నది భానుమూర్తి కాకుండా ఇంకా ఎవరైనా ఉన్నారా? మరి అది ఎవరో మన అర్జున్ పట్టుకుంటాడా? సిరి పెట్టిన స్టేటస్లో అర్జున్కి తెలిసిన ఆ విషయం ఏంటి? మరి ఈ విషయంలో సిరి ఏమైనా హెల్ప్ చేస్తుందా? తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.